ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు సాగుతున్నాయి. వైఎస్ షర్మిల ఇంకా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. రాజకీయ అవసరాల రీత్యా వైఎస్ సునీత, వైఎస్ షర్మిల ఇద్దరు జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి మీద తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పించే ప్రయత్నంలో ఉన్నారు. రాజకీయంగా వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఎప్పుడు తెర మీదకు వచ్చినా అక్కా చెల్లెళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య మీద విరుచుకుపడడం చాలా సాధారణమైనటువంటి వ్యవహారంగా మారిపోతుంది. దాని మీద చాలా పెద్ద చర్చ ఉంది. అవినాష్ రెడ్డి చుట్టూ జరుగుతున్నటువంటి చర్చలో ఎవరేంటనేది కోర్టు త్వరలోనే తేల్చబోతుంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పిలుపులో భాగంగా వివిధ జిల్లాల్లో ఆమె ఉపాధి హామీ కూలీలతో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల కూడా అవాక్కయ్యే రీతిలో చాలామంది స్పందన కనిపిస్తుంది. రాజకీయంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే చంద్రబాబుకి సహకరించాలి అనే చందాన సాగినట్టుగా 2024 ఫలితాలు స్పష్టంగా చాటుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఓటమిలో, ముఖ్యంగా రాయలసీమలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు దక్కిన ఓట్లు కీలకమైనటువంటి భూమిక పోషించాయి. ఇలాంటి తరుణంలో చంద్రబాబుతో సన్నిహితంగా మెలుగుతున్న షర్మిలకు ఏమాత్రం రుచించని తీరులో సామాన్య జనాలు స్పందిస్తున్నట్టు కనిపిస్తుంది. తాజాగా ఒక రైతు స్పందన ఎలా ఉందో చూడండి. ఈ రైతన్నోడు ఏమవ్వాలి ఇప్పుడు మేము అలాగే ఈ సంవత్సరం మీద ఉన్నాం. రాజశేఖర్ ప్రభుత్వం అన్ని ఒక అందేది, జగన్ ప్రభుత్వంలో అందాయి. అది కాదు లేదు, ఈ రోజు మట్టుకు మాకు అందలేదు. సరే ఈ సంవత్సరం మేడం గారు ఏం చేస్తారో కళ్ళుతో దగ్గర నుండి చూసాం మేడం గారిని, అదే చాలా సంతోషమైంది. రైతు ఏదో బాగుపెట్టి ఏర్పాట్లు చేయాలని మరి కోరుతున్నాం. ఇది విశాఖ జిల్లా భీమిలి దగ్గరలో జరిగినటువంటి ఘటన. ఇంతకుముందు శ్రీకాకుళంలో అయితే ఒక మహిళ మరింత సూటిగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ని విస్తృతంగా పొగిడే ప్రయత్నం చేసింది. జగన్మోహన్ రెడ్డి ఏమో మహిళలకు అనేక పథకాలు వచ్చాయని, చంద్రబాబు నాయుడు మహిళలకు అది ఇచ్చాను ఇది ఇస్తానని చెప్పి మాట మార్చి ద్రోహం చేశారని విరుచుకుపడింది. దాంతో ఒక దశలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జేడీ శీలం కూడా వేదిక మీద నుంచి అసహనం వ్యక్తం చేయాల్సి వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ మీటింగ్, జగన్ది కాదు అంటూ ఆమెకు చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ ఆమె ఆగకుండా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పింది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టే ప్రయత్నం చేసింది. అది గడిచిన 2 రోజులు తిరగకముందే తాజాగా రైతు తనకు వైఎస్ఆర్ జగన్ జమానాలోనే న్యాయం జరిగింది అంటూ షర్మిల ముందే స్పష్టంగా తేటతెల్లం చేయడంతో ఆమె కంగు తినక తప్పని పరిస్థితి వస్తుంది. అయితే ఇదంతా రాష్ట్రంలో ప్రజాభిప్రాయానికి సంకేతంగా చూడాల్సి ఉంటుంది. సహజంగా చంద్రబాబు మీటింగులో చంద్రబాబుని పొగడడం, జగన్ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి సభల్లో జగన్ని కీర్తిస్తూ మాట్లాడేటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం రావడం చాలా సహజమైనటువంటి ధోరణి. ఆ 2 శిబిరాలు కాకుండా కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కార్యక్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డిని కీర్తిస్తూ, జగన్మోహన్ రెడ్డి పాలనను పొగుడుతూ, చంద్రబాబు పాలన మీద తీవ్రంగా దుమ్మెత్తిపోసే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో ప్రజాభిప్రాయం ఎటుందన్నది స్పష్టమైనటువంటి సంకేతంగా చూడాల్సి ఉంటుంది. ఈ విషయం షర్మిలకు కూడా బోధపడే ఉండాలి. కానీ ఆమె జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో ఉన్నారు కాబట్టి అంత త్వరగా జీర్ణం చేసుకునే అవకాశం అయితే ఉండకపోవచ్చు. అయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే మరొక పార్టీ భేటీలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కీర్తించే ప్రయత్నం సాధారణ జనాలు చేస్తున్నారంటే ఇది రాజకీయంగా ముఖ్యమైనటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది. చాలా కీలక పరిణామంగా కూడా అంచనా వేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులకి ఇదొక సంకేతంగా చెప్పాల్సి ఉంటుంది. భవిష్యత్తులో కూటమి సర్కారు విధానాల పట్ల ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరుగుతుందనడానికి ఒక నిదర్శనంగా కూడా భావించాల్సి ఉంటుంది. మరి ఇలా ప్రజలు నేరుగా షర్మిల నిర్వహించేటువంటి సభలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకురాలుగా ముద్రపడినటువంటి షర్మిల, చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా మెలిగేటువంటి షర్మిల నిర్వహిస్తున్నటువంటి సభల్లో కూడా చంద్రబాబుని నిందిస్తూ, జగన్మోహన్ రెడ్డి పాలనను కీర్తిస్తూ జనం మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో ఎలాంటి మూడ్ జనాల్లో ఉందో, ఏ తీరిన పబ్లిక్ ఆలోచిస్తున్నారో స్పష్టంగా చాటుతున్నటువంటి వ్యవహారం. ఇలాంటి విషయాల్లో ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోకపోతే తాము చేసిందంతా బాగుందనుకుంటూ, తమ వల్ల ఎంతో జనం సంతోషంగా ఉన్నారనుకుంటూ, సంతృప్తి శాతం
80-90% ఉన్నదనేటువంటి రిపోర్ట్లు చూసుకుని సంతృప్తి చెందుతూ సాగిపోతే చివరికి పుట్టి మునిగిపోయే పరిస్థితి రావడం అనివార్యం అన్నది షర్మిల సభసాక్షిగా చంద్రబాబుకి చెబుతున్నటువంటి పాఠం అని మనం హెచ్చరించాల్సిన బాధ్యత కనిపిస్తోంది.